హైదరాబాద్లో వివాదాస్పద భూముల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కంచగచ్చిబౌలిలో పర్యటించింది. భూముల పరిశీలనతో పాటు చెట్ల నరికివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సభ్యులు తీసుకున్నారు. అక్కడి నుంచి కమిటీ ఎంసీహెచ్ఆర్డీకి బయలుదేరింది. ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాలు, ఎన్జీఓలతో సమావేశం కానున్నారు. సాయంత్రం రాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో భేటీ అవుతారు. అయితే కంచగచ్చిబౌలిలో కమిటీ సభ్యులతో తాము కలవకుండా చేశారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం ఇవ్వాలనుకున్న తమను అనుమతించలేదని నిరసన వ్యక్తం చేశారు. కానీ అక్కడికి మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వలేదన్నమాట. అయితే లాస్ట్ టైం జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఎవరు స్టూడెంట్స్ ని పోనీయకపోవడం వల్ల వాళ్ళు ఓన్లీ పైన చూడడం జరిగింది అనమాట. తర్వాత స్టూడెంట్స్ మీట్ అవ్వడం, తర్వాత మొత్తం అంటే ఎక్కడైతే చెట్లను పడేయడం, తర్వాత జింకలు, ఆ లేక్స్ అన్ని చూపించడం జరిగింది ఎప్పుడైతే స్టూడెంట్స్ ని మీట్ అవ్వడం జరిగిందో. కానీ ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, ఒక సిస్టమేటిక్ గా స్టూడెంట్స్ ని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతోని కలవనివ్వకుండా, వాళ్ళని మీట్ అవ్వనివ్వకుండా పైన చూపించడం అదంతా జరిగింది. స్టూడెంట్స్ ని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో మాత్రం కలవనీయలేదన్నమాట. యూనివర్సిటీని రిప్రజెంట్ చేసేది స్టూడెంట్స్ యూనియన్, కానీ ఎందుకు యూనియన్ మెంబర్స్ ని రానివ్వట్లేదు అనేది మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది అనమాట. కమిటీని చాలా పకడ్బందీగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఫీల్డ్ మీదకి ఏ ఒక్క స్టూడెంట్ని కూడా అలౌ చేస్తలేరు. వీళ్ళు ఏదో కమిటీ మీద మాకు చాలా నమ్మకం, గౌరవాలు రెండు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఫీల్డ్ మీదకి మేము పోయి వాళ్ళని కలిసి వాస్తవాలు చెప్తామో అప్పుడే ఆ కమిటీకి అర్థమవుతుంది. మాకు ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మీద పూర్తిగా నమ్మకం లేదు. వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేస్తూ మమ్మల్ని కలవనీయకుండా పోలీస్ బందోబస్తుతోనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మా స్టేడియం గేట్ నుంచి లోపల తీసుకొచ్చినారు వాళ్ళని. కానీ ఇప్పుడు లోపలికి దగ్గర 1,00,000 చిల్లర చెట్లను నరికేసినారు. ఇప్పుడు దాన్ని చూపించాలంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ తప్పులను కప్పించుకోవడానికి వాళ్ళని చూపించదు. దానికి మా ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఏంటంటే, కమిటీని స్టూడెంట్స్ గ్రౌండ్ ఫీల్డ్ వర్క్లో పోయి కలిసి చూపించాలనేది మన ప్రధాన డిమాండ్.